నమస్తే అండి. కొంచెం కూరగాయలు ఉన్నాయి, కోసుకుందాం. ములక్కాయలు, కరివేపాకు, వంకాయలు కోసుకుందామండి. ఫస్ట్ ములక్కాయలతో స్టార్ట్ చేద్దాము. కుండీలో ములక్కాయలు కోస్తున్నాను ఫస్ట్. మండ పైన టిప్స్ కట్ చేసేయాలి. అక్కడ ఉన్నాయి చూడండి, అవి కూడా కట్ చేస్తాను. అవి కూడా కట్ చేయాలి. కర్ర తీసుకుంటా. ఆ పైన ఉన్నాయి ఈ ములగ చెట్లు కాయలన్నీ అయిపోయినాక ప్రూనింగ్ చేసేస్తానండి. తిప్పుతుమే మండ, ఆ మండ ఇరిగిపోతుంది, తిప్పండి. కోసారు ఎట్టయితే. అదిగోండి ఇంకోటి. ఈ చెట్టుని కానీ ఏం టేస్ట్ అండి ఇది, అసలు భలే టేస్ట్. 2 కాయలు కోసారు. ఇదిగోండి, ఈ ములక్కాయేమో గ్రీన్ ఉంటుంది, ఈ ములక్కాయేమో ఈ కలర్ ఉంటుంది. అసలు టేస్ట్ అయితే అదుర్సండి. మనం సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్కి వెళ్దాం. ఒకసారి వెళ్ళి అక్కడ మొక్కలు చూపిస్తాను. అక్కడ సైంటిస్టులతో కూడా మాట్లాడదాం వెళ్ళి. వంకాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఏం ఉన్నాయో చూడండి, ఎంత పెద్ద పెద్ద కాయలు. అసలు ఎంత బాగుందో చూడండి, ఎంత పొడవు. ఇక్కడే కిలో వస్తాయి, ఇక్కడే. ఎంత అంటే నిజంగా తోటలో మనం పొలంలో నేల మీద పెట్టినట్టే తక్కువ మట్టిలో. చూడండి, 12x12 గ్రో బ్యాగు, హాఫ్ మట్టే. మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలండి. మరలా చిలకడ దుంపలు ఆకులు పెరిగిపోయినాయి, కొయ్యాలి. కోసి కషాయం ద్రావణం చేస్తా. ఇగోండి ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు ఇదైతే ఫ్రై చేస్తే ఎంత బాగుంటుందో. ఈ వంకాయ చాలా బాగుంటుంది, ఎంత బాగుంది. ఈ చెట్టుని చూడండి ఎన్ని ఉన్నాయో, అసలు ఎట్లా ఉన్నాయో చూడండి. కిలోలు కాసేస్తున్నాయి. మనకు మట్టుకి ఈ సంవత్సరం వంకాయలు భలే వచ్చినాయి. ఇవ్వండి, ఇంకా లేతగా ఉన్నాయి, ఇంకోసారి కోసుకుందాం. ఇవ్వండి, అన్నీ గుత్తులే. ఇది చూడండి, అసలు ఈ వంకాయ చూడండి ఎంత పొడవు ఉందో చూడండి. అసలు ఎన్ని గుత్తులండి. ఇవి ఇంకో రోజు కోద్దాం. ఇదిగోండి, ఇదేమన్నా ఇది రౌండ్ వంకాయ. ఈ రౌండ్ వంకాయలు చూసారుగా, మొన్న కాయ ఫ్రై చేస్తే ఇంత లావైనా ఇత్తనాలు లేవు. ఈ తెల్ల వంకాయలు మట్టికి నల్లగా అవుతున్నాయి. ఎందుకేనో ఈ వర్షాలకో ఏమో. ఇదిగోండి ఎట్లా ఉంది. కానీ ఇది పచ్చడికి బాగుంటుంది. ఇత్తనంగా ఉంచేస్తున్నా, ఇత్తనం చేద్దాం, ముదిరిపోయింది. ఈ కొయిట్లు అయ్యి ఇటు రండి. ఇదిగోండి, అమ్మ అసలు ఎంతలా ఉందండి. ఈ వంకాయ ఇత్తనం ఉంచుదామండి. నాకు ఇది ఇత్తనం కావాలి, ఇది ఇత్తనం చేస్తా. ఇది కంపల్సరీ ఉండాల్సిన మొక్క మిద్దె తోటలో. ఇదిగోండి 2 ఉన్నాయి. ఎంతలా ఉందో. ఇది ఇత్తనానికి ఉంచుతా, ఇది కోసేస్తా. ఇదిగోండి, ఇంత కాయ కూడా అసలు పెరిగేసి వండితే ఏమి టేస్ట్ ఉంటుందో. మన ఛానల్లో ఉంది పెరిగేసి వండే కూర, అది ఇంకోసారి కోస్తాను. ఇదిగోండి, అసలు ఏం వంకాయ అండి ఇది. ఈ ఆకులకి కాయకి ముళ్ళు ఉంది, అందుకే టేస్ట్ ఉంది. ఇక్కడ నా చేయి నొప్పి మాలన గట్టిగా కట్ చేయలేకపోతున్నా. ఇదిగోండి,
ఇదిగోండి ఇదిగోండి అటు వెళ్ళి వద్దాం, ఏముంది ఈ చెట్టు, అటు వెళ్దాం, అటు వెళ్తే కనపడుతుంది. ఈ తెల్ల వంకాయలు అయితే ఈ పచ్చడికి కొంచెం గింజలుగా ఉండి, ఇదైతే రోటి పచ్చడి దోశల్లోకి చేసేసుకోవచ్చు. ఇది విత్తనానికి అయిపోయింది తెల్ల వంకాయ, ఎండబెడతాను కోసి. తెల్ల వంకాయల కంటే నల్ల వంకాయ టేస్ట్ ఉంది. తెల్ల వంకాయ కాకపోతే చూస్తానికి, తెల్ల వంకాయ చూస్తానికి అందం అండి. టేస్ట్లో మట్టుకి నల్ల వంకాయ రారాజు, ప్లస్ ఆ ముల్ల వంకాయ రారాజు. తెల్ల వంకాయ మట్టుకి తొక్కుడు పచ్చడికి బాగుంటుంది. నిలవ పచ్చడి తెల్ల వంకాయలతో సూపరు. ఇక్కడ ఉంది, ఇది కనపడలేదు. ఇదిగోండి, ఇటు రండి. అబ్బా అసలు ఎన్ని ఉన్నాయండి. ఇదైతే బంగారం. ఈ వంకాయ కూడా చాలా బాగుంటుంది, చీరాల వంకాయ ఇది. ఇది రండి. బుట్ట నిండిపోయింది. 2 కిలోలు వచ్చేసినాయి. ఇగోండి అసలైన వంకాయలు చూడండి. రండి దగ్గరికి రండి. ఇక మీకు కనపడతల్లా, ఇక అంకులకి కెమెరాకి కూడా కనపడతల్లా. ఇదిగోండి ఇటు రండి. ఇగోండి ఒకసారి ఈ చెట్టు చూడండి. ఇగోండి ఎన్ని ఉన్నాయండి. చిలకడ దుంపల ద్రావణం కట్ చేస్తా, అప్పుడు కట్ చేయాలి. అక్కడికి వెళ్ళి పెట్టేసి వస్తా. ఒక్క చెట్టునే ఇన్ని వస్తున్నాయండి, అసలు ఒక్క చెట్టునే. ఇంకెన్ని ఉన్నాయో చూద్దురు కానీ రండి. అబ్బా అసలు ఏం అందమండి. ఇంత బాగా పండుతుంటే మిద్దె తోట రైతులు ఎంత సంతోషం అండి. అది విత్తనానికి ఉంచేస్తా. ఇది చూడండి అసలు ఈ ముల్ల వంకాయలు ఏంటండి. ఇదిగోండి ఇవి చూడండి గుత్తులు. ఇంకోసారి ఇదిగోండి ముల్ల వంకాయ. అమ్మ ఈ ముల్ల వంకాయ ఇక్కడ తొడి ఇంకా గట్టిగా ఉంటుంది. ఇవన్నీ చిన్నవి. ఓకే ఇదిగోండి ఇన్ని వచ్చినాయి. ఇంకా బుట్ట నిండింది. కిందకి వెళ్ళి డైనింగ్ టేబుల్ కాడ చూసి పెడతాను మీకు. చిలకడ దుంపల ఆకులు కూడా ఫస్ట్ కరేపాకు కోసుకుంటా కొంచెం. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కరేపాకు. ఇదిగోండి జాంకాయలు పండిని కోసుకుందాం. ఇదిగోండి భలే టేస్ట్ ఉందండి. అసలు ద్వారగాను 2 కాయలు వచ్చినాయి. ఈ చెట్టు అంతా పిందెలు చాలా బాగా పనిచేస్తున్నాయి. అసలు ఎంత బాగుందంటే మిద్దె తోట అంత బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. ఈ మందార పువ్వులు చూడండి. నిమ్మకాయలు కాటొచ్చి కోస్తాయి. ఇటు రండి, ఇట్లా వెళ్ళి అటు వెళ్దాం. ఇదిగోండి నేను గుళ్ళోకి వెళ్ళినా కూడా మన ఇంట్లో పువ్వులే పట్టుకుని వెళ్తున్నాను. ఎంత అందంగా ఉందో చూడండి. గులాబీ పువ్వు, మందారాలు చూడండి చక్కగా భగవంతుడికి ఎంత బాగా పూస్తున్నాయో. మన ఇంట్లో పువ్వులు, వినాయకుడికి కూడా మన ఇంట్లో ఉన్న ఆకులతోనే పూజ చేసుకుంటాను నేనైతే. ఇదిగోండి చిలకడ దుంపలకి ఎందుకేనో ఆకులన్నీ మరి ఏ పురుగులు వచ్చి తింటున్నాయో. చిలకడ దుంపల ఆకులు కట్ చేసి, ఇవాళ లేట్ అయిపోయింది, రేపొద్దున కట్ చేసి మరలా ద్రావణం చేస్తా. ఎట్టా పెరిగిపోయినాయి చూడండి. ఏ చెట్టు చూసినా ఆకులు తినేస్తున్నాయి. ఇప్పుడు పురుగులు ఉంటాయి లోపల, ఎక్కడైనా ఉంటాయి గ్యారంటీగా. పొండీగా, మీకు పొండీగా గురించి అడిగారు కదా, నేను తెప్పించాను టాబ్లెట్. నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను, మీకు వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో. లెంగ్త్ ఎక్కువైపోతుంది. ఇదిగోండి నిమ్మకాయలు కోసుకుందాం. ఈ నిమ్మకాయలు అయితే మేము ఎప్పుడు కావాలంటే అప్పటికి వచ్చి ఇట్లా కోసుకొచ్చేస్తున్నారు అంకులు. అసలు ఈసారి అయితే ఈ నిమ్మకాయలు మట్టికి హైలైట్గా కాసినాయి.
ఎట్ట ఉన్నాయి చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంతలా ఉన్నాయో చూడండి. అసలు భలే ఉంది. దీనికి ఏంటంటేనండి, కోసిన ఎమ్మటే జ్యూస్ తీయకూడదు. 3 రోజులు అట్లా పక్కన పెట్టేయాలి. పెట్టేసినాక కాయ మెత్తబడుతుంది, అప్పుడు జ్యూస్ వస్తుంది. స్వీట్ లైమ్. యాపిల్ కూడా చిగుర్లు వస్తున్నాయి బాగా. రండి కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి నేను కోసినవి అన్నీ చూపిస్తా. ఇగోండి ఇట్లా ఒళ్ళో పెట్టుకున్నాను. పౌటి చెంగులో నిండిపోయింది. వాళ్ళ నేను ప్లేట్ తీసుకురాల. అసలు కరేపాకు ఎంత బాగుందండి, సూపర్గా ఉంది. వంకాయలు చూద్దాం. పొడ వంకాయలు ఒక పక్కన పెడతాను. ఏం కాస్తున్నాయండి ఈ సంవత్సరం, మీరే చూసారుగా. అసలు టైం లేదని వాళ్ళ కొయ్యలేదు. చిలకడ దుంపల ఆకుల ద్రావణం చేస్తాను, మీకు రేపో ఎల్లుండో చూపిస్తాను. ఇవేమో అసలు ఏమున్నాయి, ఈ తెల్ల ఏమో పచ్చడి చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇటువరకు మొన్న ఫ్రై చేసా, వంకాయ ఫ్రై ఏముందండి. ఇది చూసారుగా, తెల్ల వంకాయలు, గుత్తి వంకాయలు. ఇవి అసలు సూపర్ వంకాయలు. ఏం పొడుగు ఉన్నాయి. ఇవి పొయ్యి మీద బొగ్గుల మీద కాల్చి దీని లోపల ఉప్పు కారం పెట్టి సూపర్గా ఉంటుంది. చూసారుగా ఈ ములక్కాయలు. అసలు ములక్కాయ నిజంగా భలే టేస్ట్. నేను ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళి నాకు ఈ ములగ ఇత్తనం ఇచ్చిన ఆయన అక్కడ ఉన్నారు. ఆ సార్తో ఒకసారి చూపించి ములక్కాయ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.